వచ్చినా వాళ్ళు బాగుపడమే మనం చూసేది ఏమీ లేదు. మానవ జీవితంలో సామాన్య మానవుడికి ఏ విధమైన బెనిఫిట్ లేదు. అది సార్ గత 3 రోజులుగా కొంచెం లిక్కర్ కుంభకోణం రాష్ట్రంలో కొంచెం కలిసివేస్తుంది. ఎలా అనిపిస్తుంది? 3,500 కోట్లు ఐడియా లేదు. జనరల్గా వార్తల్లో చూసిన అంశాలైనా చూడడమే. ఏమండి, వాళ్ళు వచ్చిన కాడి నుంచి వీడి మీద బుర్ర చల్లుదాం, వీడు వచ్చిన కాడి నుంచి వాడి మీద బుర్ర చల్లుదాం, అంతమించి ఏమీ లేదు. అంటే ఇవి ఏమైనా హెల్ప్ అవుతాయి నిజంగా జరిగితే కనుక? 3,500 కోట్లు ఏమైనా హెల్ప్ అయ్యే ఖజానాలో ఉంటే కనుక అది పట్టుకోవడానికి సుపీరియర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, సిబిఐ వాళ్ళు ఉన్నారు, ఏసీబీ వాళ్ళు ఉన్నారు, సిట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మీడియా వాళ్ళు ఏముంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవడం తప్పిస్తే ఏదైనా ఉపయోగపడే మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారా? A1 కాడి నుంచి A40 వరకు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి గత నాయకులందరూ కూడా కొంతమంది అప్రూవర్లుగా మారుతున్నారు. ఎందుకంటారు? తమ యొక్క స్వలాభం కోసం అంటారు. అట్లా కాదు, రాక అవకాశం వచ్చింది. ఎవడు ఎంత జోరు చేస్తే అంత గొప్ప, అంత మించి వేరేమీ లేదు. అది సార్ అంటే ఇదే హైలైట్ అవుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మాజీ ముఖ్యమంత్రి గారి వరకు వెళ్తుంది ఆ విషయం, అంటే అరెస్టుల పరంగా అది లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు భారతదేశంలో అతి గొప్ప వాళ్ళు ఎవరంటే న్యాయస్థానం వాళ్ళే. వాళ్ళు కాస్త సిన్సియర్గా పనిచేయబట్టి కాస్త ఈ మాత్రమన్నా ఎలా అన్నా ఉంది. వాళ్ళంటే భయం ఉంది, ఆ భయం ఉండాలి. భయము భక్తో ఏదోటి లేకపోతే మనిషి హద్దుల్లో ఉండడు. కాబట్టి న్యాయ వ్యవస్థ చాలా పటిష్టమైంది, చాలా గట్టిది. అయితే సత్వరం తేలదు అంతే. అది 14 రోజుల రిమాండ్, ఆగస్టు 1 కదా విచారణ. మరి ఎలా ఉండబోతుంది? బెయిల్ దొరికే అవకాశం కూడా తక్కువ ఉందంటున్నారు. ఇలాంటి ఎలా ఉంటాయి కేసులు ఎక్కువ శాతం? మీ మీడియా ద్వారానే చూద్దాం మనం ఏం జరుగుతుంది అనేది. మీకు తెలిసినట్టు సామాన్య మానవులు తెలియదు. ఇప్పుడు తెల్లారితే న్యూస్ ఛానల్స్, పేపర్లు చదవడం సరిపోతుంది. ఇక ఉద్యోగాలు చేయడం కూడా కుదరట్లా, అంత బిజీ ఛానల్స్ వచ్చేసాయి. ఆఫీసులో కనుక పేపర్ చదివితే సాఫ్ట్వేర్ ఉద్యోగం వాడు ఇంటికి వెళ్ళిపోమంటాడు. 9 గంటలకు సీట్లో కూర్చోవాలండి, 7 గంటలకు దిగాలి. పేపర్ చదివితే ఫ్రైడే ఈవినింగ్ పింక్ కలర్ కవర్ టేబుల్ మీద పెడతాడు, అంతే ఇంటికి వెళ్ళిపోవని. అది ఫ్రీడమ్ ఉన్న ఒకే ఒక్క వ్యవస్థ మీడియా అండి, అర్థమైందా? వాళ్ళే సిన్సియర్గా పనిచేస్తే ఇవన్నీ జరగవు. అది సార్ ఎప్పుడు ప్రభుత్వాలు మారినా జనరల్గా కక్షపూర్తి చర్యలు కింద తీసుకోవచ్చా? ఇదేమన్నా అలా అని చెప్పడానికి వీల్లేదు. ప్రజలను నెగ్గించినప్పుడు ప్రజల్ని పరిపాలన చక్కగా చెయ్యాలి అనేది మానేసి వాడిని వీడి తిట్ట, వీడిని వాడి తిట్ట, ఇది ఏమైనా ఉపయోగం ఉందా? గ్రోత్ ఏమైనా ఉందా? కొత్త రాష్ట్రం ఏర్పడింది, ఎన్ని పనులు ముందున్నాయి. ఎప్పటి పోలవరం ప్రాజెక్టు అవుతుందా? నేను పుట్టక ముందు నుంచి పోలవరం పెండింగ్. మా డాడీ తన చిన్నప్పుడే పోలవరం పెండింగ్ అన్నారు. ఏదో ఇప్పుడు లైన్లోకి వచ్చిందంటే ఎవరి కాళ్ళు దేకిస్తున్నారు. మళ్ళీ వర్షాకాలం వచ్చేసింది, వరదలు మొదలైంది, పోలవరం పనులు జరగవు. ఏమండి, చిత్తశుద్ధి ఉండాలి, చెయ్యాలి అని నీతి ఉండాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలి అని గట్టిగా పట్టుకుంటే మాత్రం అయిపోతుంది. సింగపూర్ వెళ్ళబోతున్నారు, కంపెనీలకు మరోసారి అవకాశం ఇస్తాం ఇక్కడ కన్స్ట్రక్షన్స్కి సంబంధించి అంటున్నారు. ఎలా మంచిదే, ఆ పాలసీ చాలా మంచిది. ఎందుకంటే గ్రోత్ ఉండాలి, ఇండస్ట్రీస్ రావాలి, న్యూ ఎంప్లాయ్మెంట్ ఉండాలి, అందరికీ జీవనోపాధి ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మనం ఉండాలి. సార్ నమస్కారం అండి. చూసుకున్నట్లయితే ఈ ఏపీ లిక్కర్ కుంభకోణం పైన మీ అభిప్రాయం ఏంటి? గత 3-4 రోజులుగా జరుగుతున్న ఈ వాస్తవాలు నిజమేనంటారా? ఈ డెన్లు ఏంటి, వీటికి సంబంధించి ఈ మనీకి సంబంధించిన ప్రూఫ్లు కూడా ఉన్నాయంటున్నారు. ఆల్రెడీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఎంపీగా చేసిన వ్యక్తి కదా ఆయన కూడా. లేదు, ఇది వాస్తవం అండి, అవాస్తవం అనేది ఏమి లేదు. క్లియర్గా ప్రజలకు కూడా అర్థమవుతుంది. వాళ్ళ దృష్టి ఏంటంటే అందరినీ డబ్బులతో, కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, డబ్బులతో కొనేసి 30 ఏళ్ళు మనమే ఉంటాం, మనం చెప్పింది ఏదో వాక్యం, తలా 10,000 పార్టీ ఇస్తే అందరూ మన కాళ్ళ దగ్గర పడి ఉంటారు. మన దగ్గర భిక్షం ఎత్తుకొట్టేటట్టు ఉండాలని చెప్పి పథకాలని చెప్పి పెట్టాడు. కానీ అయినా ఇది వాస్తవమే. చూస్తే సిట్టు విచారణ కేంద్రం నుంచి వచ్చారు, అన్ని ప్రూఫ్లు మా దగ్గర ఉన్నాయని అరెస్ట్ చేశారు. ఇది ఒక చిత్రీకరణ, దీనికి సంబంధమే లేదని వైసీపీ ప్రభుత్వాలు అంటున్నాయి. జగన్ గారు కూడా హుటాహుటిని తాడేపల్లి ప్యాలెస్ రావడం జరిగింది. ఈ విషయం అనంతరం కూడా ఏమంటారు? కక్షపూరిత చర్యలో రెడ్ బుక్ పరంగా టార్గెట్ అయినా నెక్స్ట్ జగన్ గారు కూడా అరెస్ట్ అవుతారు? ఖచ్చితంగా ఉంటారండి. దీంట్లో ఆయనకి వీళ్ళంతా కింద పరిపాలకులు కదా, ఆయన ప్రమేయం లేకుండా చేసే ధైర్యం దొమ్మేళ్ళకి లేదు. ఖచ్చితంగా ఆయన కూడా ఉంటాడు. కానీ ఉంటాడని మనం చెప్పడం కాదు, సిట్ ఉంది, వాళ్ళు నిర్ధారిస్తారు. ఎవరైతే తప్పు చేసి వాళ్ళు రికవర్ చేసేది రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం ఆ డబ్బు ఉపయోగపడాలి. అది ఏదైతే ఉందో ఈ 3,500 కోట్లు రాష్ట్ర ఖజానాలకి గతంలో రాలేదు, సో అందువల్ల ఇబ్బందులు పడ్డాం. ఇవన్నీ కూడా ఒక్కోటి ఎక్కడెక్కడైతే డెన్లు ఉన్నాయో అవన్నీ పట్టుకోవడం జరిగిందని వార్తా సంస్థల్లో, వార్తల ఛానల్స్లో కూడా వస్తున్నాయి. ఎంతవరకు నిజమంటారు? నిజంగా ఖజానాకి ఇవి అప్పగించలేదు గతంలో అప్పగించిందంతా ఒట్టిదే, వీళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. ఉన్న డబ్బులతో ప్రజలకి సౌకర్యాలు కల్పించేది కాకుండా వాళ్ళ ప్యాలెస్లు, వాళ్ళ
స్వార్థం కోసం గుర్తుకేం చేసి పెట్టుకోవడం జరిగింది. ప్రజల కోసమే పెట్టారు. ప్రజలు కాకపోతే పథకాలని ఒకటి పెట్టారు. ఆ పథకాల వల్ల అభివృద్ధి అనేది శూన్యం అయిపోయింది. ఆ శూన్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎలా ఉండబోతుంది? A1 కాడి నుంచి A39 A40 వరకు కూడా లిస్ట్ వెళ్ళిపోయింది. పేర్లు అనేక మంది ఉన్నారు ఈ లిక్కర్ స్కామ్లో. మరి చూడబోతే మీరు ఏమంటారు? చూసుకున్నట్లయితే 14 రోజులు రిమాండ్ విధించారు. 1వ తారీఖే మళ్ళీ కేసు విచారణకు రాబోతుంది మిథున్ రెడ్డి గారు. చిత్తూరు సంబంధించిన టీడీపీ నాయకులు కూడా సైలెంట్గా ఉన్నారు. అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమైనా ఎదిరించలేక ఈయన అరెస్ట్ చేశారా? లేకపోతే ఆయన ఎదిరించలేక ఒకటి, అన్నిటికీ ఆయన స్వార్థదారి. కానీ ఈయన్ని ఎదిరించలేక కాదు, తర్వాత ఆయన దగ్గర కూడా పోతే వ్యవహారం ఎవరిని వదలరు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్షించబడాల్సిందే. అది నేనైనా సరే, నా బిడ్డ అయినా సరే, ఎవరైనా సరే తప్పు చేసి శిక్ష విధించబడాలండి. అది నేను ఎవరైనా సరే, పార్టీ ఫీలింగ్తో కాదు, ఉన్న వాస్తవం. ఇప్పుడు ఎవరు ఒక్కరు కరెక్ట్గా ఉన్నారు చెప్పండి? నాకు నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సిబిఎన్ గారిని ఏ తప్పు చేయకుండా లోపల వేసినప్పుడు ఆ రోజా గారు డ్యాన్స్ చేయటం నేను జీర్ణించుకోలేకపోతున్నాను వాస్తవంగా. అది ప్రజల దృష్టిలో ఖచ్చితంగా ఉంటుంది. మీరు నాకు ఎంత శత్రువు అయినా మీరు బాధలో ఉన్నారంటే కొంచెం మానవతా దృష్టితో నాకు బాధ ఉండాలి. అవన్నీ మర్చిపోయి ఆమె కూడా వచ్చి మాట్లాడుతుందంటే చాలా యాదృష్టికరంగా ఉంది ఇది. ఒకవేళ జగన్ మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు టార్గెట్గానే ఈ అరెస్టులు సాగుతున్నాయి. ఆయన వరకు కూడా వస్తుందా అరెస్టు? ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే సొంత క్వార్టరీలో ఉన్న వ్యక్తులందరినీ కూడా అప్రూవర్లుగా మారుస్తుంది ఈ ప్రభుత్వం వచ్చాక. టార్గెట్ అయితే ఉంది కానీ ఆయన కాపాడే వాళ్ళు పైన ఉన్నారు, మీకు అర్థమే ఉంటుంది. వాళ్ళు కూడా బీజేపీ అంటే అవినీతి పరులు చాలా తక్కువ, అసలు లేరు ఆ పార్టీలో. కానీ వీళ్ళ వల్ల కొంచెం లబ్ధి ఉందో మరి మనకు తెలియదు. కానీ వాళ్ళు కాపాడుతున్నాం అసలు ఫస్ట్ దేశపోయి చేస్తుంది ఏంటి. ఎలా ఉంటుంది మరి? చూస్తే మేము అరెస్టులకు సిద్ధము, మేము ఇలాంటి ఎన్నైనా పడతాము, వచ్చేది మా ప్రభుత్వమే, నెక్స్ట్ మాకు అలవాటే కదా జైలు అంటున్నారు కదా. అది తప్పండి. వచ్చేది మా ప్రభుత్వం, వాళ్ళు ప్రజలు నిర్ణయించాలి. వస్తే మంచిదే. మీరు మంచి చేస్తే బజార్ ఎక్కాల్సిన అవసరం లేదు, ప్రజలే పట్టం కడతారు. మీరు మంచి చేసినప్పుడు ప్రజలే గెలిపిస్తారు. ప్రజల్లోకి వచ్చి మాకోటి ఒకటి అడగబడలా. మనం మంచి చేయడం ప్రజలు ఆలోకిస్తారు, ఆలోచిస్తారు. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి ఓటు వేస్తారు. కానీ వచ్చేది మేమే అని మాట మాత్రం అనకూడదు. ఈ నెలాఖరు లోపల ఒక 5 రోజుల పాటు సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు లోకేష్ గారు, చంద్రబాబు గారు. పదవీ బాధ్యతలన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఆయనే సీఎం అనుకోవాలి ఈ వారం రోజులు. మరి ఎలా ఉండబోతుంది? ఆయన చేయగలరా? ఈ సింగపూర్ పర్యటన దేనికంటారు? ఆయన చేయగలరు, ఖచ్చితంగా చేయగలరు. చంద్రబాబు నాయుడు గారు అంటే కొంచెం లేటు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా చేస్తారు. అన్యాయంగా అయితే ఇప్పుడు న్యాయంగానే పోతాడు, న్యాయబద్ధంగా ఏం చేయాలో చేసి చూపిస్తాడు ఆయన. పాలన అయిపోయింది. ఒక పక్క ఎంత కష్టమైనా కానీ ప్రభుత్వ పథకాలన్నీ కూడా లైన్గా ఒకటి అమలు చేసుకొస్తున్నారు. ఇటు పక్క చూస్తే లిక్కర్ కేసు ఎలా అనిపించింది? పెద్ద పెద్ద వాళ్ళందరూ బయటకు వచ్చారు. A1 కాడి నుంచి A39 40 వరకు కూడా లిస్ట్ ఉంది. సిట్ అధికారులు విచారణ చేసి ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి లోపలేశారు. 3,500 కోట్లు పక్కదారి పట్టాయంటారు. మీరు ఏమంటారు? అవన్నీ పక్క ఆధారాలతోనే చేసింది అరెస్ట్. పక్క ఆధారాలతో చేశారంటే అది పక్క అయినా అయిపోయినట్టే. ఇంకందరూ ఇంటికి వెళ్తున్నట్టే. వాళ్ళుగా అదే శ్రీకృష్ణుని జన్మస్థానానికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మెల్లిగా పెద్ద వ్యక్తి ఇప్పుడు ఇంత నడిపించారంటే మంచి వెనకాల ఉంటాడుగా పెద్దోడు, ఆడు కూడా అతనికి వస్తాడు అనుకుంటున్నాను. వస్తేనే ఏదైనా న్యాయం బతుకున్నట్లు లెక్క. లేదు కాదు అంటే ఆ న్యాయస్థానాల్లో కూడా ఆ జడ్జిల దగ్గర కూడా దొంగలు ఉన్నారని అర్థం చేసుకోవాలి. విచారణ కేంద్రం నుంచి వచ్చారు. ఇంత బాగా పారదర్శకంగా విచారణ జరిగింది. ఆయన క్వార్టరీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది అప్రూవర్లుగా మారిపోయారు. ఏమవుతుంది? జగన్ గారు ఏనంటారు నెక్స్ట్ టార్గెట్? అంతేగా మరి. ఇప్పుడు జగన్ ఇంకొకరా అన్నది కాదు మ్యాటర్. అసలు ఇప్పుడు కేంద్రం కూడా చాలా తెలివితేటలుగా ఆడుతుంది ఆట గేము. అంటే ఇవి మొన్న ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ ఇస్తాడేమో, ఏమన్నా రూపాయి వెళ్తాయని వీళ్ళు ఆటలో వీళ్ళు ఉన్నారు. ఎవడు చేసి ఇప్పుడు ఏ పార్టీ ఎవడ ఏం చేసుకోవాలి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు కదా. చేసినా కానీ చివరికి ఏమైంది అన్నది వేచి ఉండాలి. నరేంద్ర మోడీ గారు ఏం చేస్తారని చూడాలి. ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే మాజీ మంత్రులు మాకు జైలు కొత్త కాదు, మాకు పెద్ద దాని మీద అంత భయం లేదు, మేము పడతామంటున్నారు. నెక్స్ట్ మా ప్రభుత్వమే అంతే. ఏంటంటే ఇప్పుడు రౌడీలు ఉన్నారన్న, రౌడీ షీటర్లు ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు నాలంటూ నీళ్ళంటాడు ఒకసారి జైలుకి వెళ్ళామనుకో, అమ్మో భయం వేసి ఇంక మనం వెళ్ళాం, భయం వేస్తుంది. ఇప్పుడు అలవాటు అయిపోయింది అనుకో, రౌడీ షీటర్లు మా పూగులు తెగించారు అనుకోండి, తెగించినాడు ఏంటి మాకు అలవాటే, మేము ఇల్లు వచ్చేస్తాం, మా లెక్కలు మాకు ఉన్నాయి అంటే అంతవరకు వెళ్ళారంటే ముందు డిపార్ట్మెంట్ వైజ్గా కూడా వాళ్ళకి ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చేస్తున్నారని నా అనుమానం. 3,500 కోట్ల ఖజానాల లెక్కలోకి రాకోకుండా డెన్నులు పెట్టి ఇవన్నీ సామ్రాజ్యం స్థాపించారు అనేది ప్రూఫ్ల కింద చూపిస్తుంది ప్రభుత్వం.
కోర్టులోకి సంబంధించి 14 రోజుల రిమాండ్. మరి లిక్కర్ స్కామ్లో మరి ఇప్పుడు ఫోన్పేలు లేవు వైన్స్లో, అన్నీ అవే. అవేమో ఆ స్టాక్ అంతా తెచ్చిందేమో కర్ణాటక నుంచి అటు సైడ్ తెచ్చుకున్నారు. అవన్నీ అక్కడేమో గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అవే మనం ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకున్నాము. అక్కడ 80 రూపాయలు అమ్మేది ఇక్కడ మనం 150 రూపాయలు 200 రూపాయలకి అమ్ముకున్నాం ఆ బ్రాండ్ని. మరి అక్కడ 80 రూపాయలకి చీప్ బ్యాన్ చేస్తారంటే ఇక్కడ మనం 180, 150కి అమ్మామంటే దాని మీద ఇన్ని అంత లాభం వచ్చి ఉంటుంది. మనం ఏమన్నా మన తాగుబోతులు తక్కువ మన రాష్ట్రంలో. ఏ అమ్మ చచ్చినా తాగుడే తాగాలి, పుట్టినా తాగుడు తాగాలి, పెద్ద మనిషి అయినా తాగుడు తాగాలి, ఫ్రెండ్ ఏమైనా ఆనందం కలిగినా తాగుడు తాగాలి, లవర్ లేచిపోయినా తాగాలి, లవర్ లవ్ అన్నాగా తాగాలి. అన్నింటికి తాగడేగా ముఖ్యం. కాబట్టి అందరూ జాగ్రత్త అదే. కాబట్టి దాని మీద ఒక ఆట ఆడుకుంటే బాగుంటుందని చాలా తెలివితేటలుగా ముందు వాళ్ళ మేధాశక్తికి చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలా దోచుకునే ఆలోచన కూడా చాలా తక్కువ మంది ఉండేది. అంత పెద్ద స్కామ్ వేసి చేయాలంటే అది ఆటోమేటిక్గా రాదు. అది పెద్ద స్కామ్ బాబులు మాత్రమే, పెద్ద పెద్ద స్కామ్ బాబులు ఉంటేనే వాళ్ళు ఉంటేనే చేస్తారు. అవి రాజ్య ప్రభుత్వాలు రెడ్ బుక్ పరిపాలనకు సంబంధించి అరెస్టులు ఉంటున్నాయి, కానీ ఇది ఎక్కడా కూడా జరగలేదు ఈ స్కామ్ అంటున్నారు. మరి సిట్ విచారణ ఏమంటారు? 14 రోజులు రిమాండ్, బెయిల్ దొరికే ఛాన్స్ లేదంటున్నారు. 1వ తారీఖు మళ్ళీ విచారణ వస్తే అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ మిథున్ రెడ్డికి ఏంటంటే ప్రత్యేకమైన అదే జైల్లో కూడా ఉంటాయి కదా A1లు విఐపీలకు ఇచ్చేదే, అవన్నీ శాంక్షన్ అయిపోయినాయి అంటేనే మీరు మనం అర్థం చేసుకోవచ్చు. స్పెషల్ కేటగిరీ వచ్చేసింది అంటేనే పైనుంచి మొత్తం ఓకే ఇది ఇంతే జరిగిద్దిరా, ఒక 4 రోజులు ఉండిరాపో, తర్వాత మనం చూసుకుందాం, ఏదో చేద్దాం. ఇప్పుడు ఉంటాయి కదా ఆటోమేటిక్గా ఇంకా ఆ తీరే నడుస్తుందని అనుకుంటా. ఏం కాదా మరి సింగపూర్ వెళ్ళబోతున్నారు బాబు గారు. ఒక పక్క చూసుకుంటేనేమో పవన్ కళ్యాణ్ గారికి బాధ్యతలు అప్పచెప్తున్నారు. ఒక వారం రోజుల పాటు ఈయనే సీఎం అంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది? మంచిగా చూసుకుంటారా రాష్ట్రాన్ని? ఎందుకంటే కంపెనీలు వేట, సింగపూర్కి మరోసారి అమరావతి బిల్డింగ్ల కన్స్ట్రక్షన్కి అవకాశం అంటున్నారు. ఇప్పుడు ఆయనకి విజయం ఉంది కాబట్టి బయటికి వెళ్ళి చూసుకొని వస్తున్నాడు. ఈయనకి ఒక పట్టు ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం అన్నది ఈయన చూసుకుంటాడు. ఈ వారంలో తెలుస్తాడు మొత్తం, నేను అనుకోవడం అయితే. ప్రభుత్వం సంవత్సరం పాలన అయింది. గడప గడపకి ప్రోగ్రాంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే మహిళలు కానీ వీటికి కానీ పెన్షన్లు, ఒంటరి వితంతు మహిళ పెన్షన్లు అన్నీ రాసుకున్నారు. గతంలో ఒక నెల 2 నెలలు వదులుతామంటున్నారు. ఏమన్నా ఇప్పుడు వరకు ఇచ్చిన సంక్షేమ పథకాల్లో రాకపోతే మళ్ళీ లిస్టులో పేరు రాసుకుంటామంటున్నారు, వస్తామంటున్నారు. ఏమంటారు? వస్తామని చెప్పారు టీవీలో కూడా. కొంతమంది వచ్చి రాసుకుంటున్నారు ఆల్రెడీ. అంటే అంతా బాగానే ఉంది, కానీ కరెంట్ బిల్లే కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే. మాజీ ముఖ్యమంత్రి గారి హయాంలో ఏమైనా వచ్చినాయి పథకాలు? అప్పుడు కూడా సంక్షేమాలు పొందారా? అదే లిస్టులో ఉన్నారా? అప్పుడు కూడా వచ్చినాయి అమ్మా. ఏమొచ్చినాయి జగన్ గారి టైంలో? 9 పథకాలు. అదే 9 అంటే మామూలు పెన్షన్లు, రేషను, పిల్లలకి డబ్బులు, చదువులకి అంతే. ఏదో 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు. కరెంట్ బిల్లు ఏమైనా భారంగా ఉన్నాయి గతంతో పోల్చుకుంటే? అప్పుడు కూడా కొంచెం అలాగనే ఉన్నాయి బాబు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇంకా డిపోల్లో ఇస్తున్నారు. గతంలో డోర్ డెలివరీలు ఉండేవి. ఈ MDV వ్యాన్స్ వచ్చాయి, అక్కడికి వెళ్ళి తీసుకునేవాళ్ళు. ఈ విధానం బాగుందా ఆ విధానం? ఇప్పుడు కూడా పెద్దగా రిస్క్ ఏం లేదు, వెళ్ళంగానే వెంటనే ఇచ్చేస్తున్నారు. అప్పుడప్పుడు వేలు ముద్రలు పడట్లేదు, సర్వర్లు పనిచేయట్లేదు అంటారు. వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇస్తామంటున్నారు. మరి మేమైతే వెళ్ళి తెచ్చుకుంటున్నాము. మరి పెద్దవాళ్ళ సంగతి మరి వాళ్ళ ఫ్యామిలీలో తల్లికి వందనం, పిల్లలు, మనవరాళ్ళు, మనవాళ్ళకి ఎవరికైనా పడినాయా? 2 ఉంటే వేసారు కదా. అందరికి వచ్చినాయా? వచ్చినాయి మేడం. మరి చూసుకుంటే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయి కదా, కొద్దిగా తగ్గించాలంటారు. ఏమన్నా తగ్గించమని మరి ప్రభుత్వం వారే మరి చూసి తగ్గించుకోవాలి. మరి ఆగస్టు 15 నుంచి కట్టుకోలేరు కదా. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమంటారు? జిల్లాల వారీగా తిరగొచ్చు ఆధార్ కార్డు మీద మహిళలకి. పెడితే బాగానే ఉంటుంది. మరి ఇదిగో మరి ఇలా బిల్లులు ఎన్ని వేస్తే ఇంకా తగ్గించినా ఏముంది, ఈ రకంగా వెళ్తాయి కదా. తర్వాత స్మార్ట్ మీటర్లు అంటున్నారు. ఫోన్ ఎలా రీఛార్జ్ చేస్తాం అవి కూడా అంతేనంట. అది పెడతాం మంచిదేనంటారు, లేకపోతే ఇబ్బంది? చాలా మంది తెలియదు అంటున్నారు. అవి మనకు తెలియదమ్మా ఫోన్ గురించి. టోటల్గా ఎలా ఉంది సంవత్సరం? రోడ్లు కానివ్వండి, మిగతా వాళ్ళ బాగానే ఉంది. తో గెలిచిన కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలన పైన మీ అభిప్రాయం? బాగానే ఉంది ప్రభుత్వం. బాగా ఫాస్ట్గా వెళ్తాం. అభివృద్ధి కానీ, తర్వాత పథకాలు కానీ, తల్లికి వందనం కానీ అన్నీ వేస్తున్నారు. నిదానంగా వేస్తారు. ఇంకా సంవత్సరమేగా. ఎలా ఉందన్న గత 3 రోజులుగా లిక్కర్ కుంభకోణం పాత ప్రభుత్వాల గురించి? మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. ఎలా ఉంటుంది? 3500 ఖజానాలకు రాలేదు. అవి కనుక ఉండుంటే ఇంకా పనులు బాగా ఫాస్ట్గా జరిగేవి. అవన్నీ మనకు తెలియదండి. అవన్నీ లిక్కర్ స్కామ్లు ఇవన్నీ అన్నీ ప్రభుత్వం కేంద్రం సంబంధించింది. అది వార్తల్లో చూస్తున్నారు కాబట్టి అవన్నీ వాళ్ళ ప్రభుత్వం చూసుకోవాలి. పథకాల మాటకి అమలు చేస్తున్నారు, కానీ కొన్ని నిదానంగానే
బాగానే ఉంది. గత ప్రభుత్వంలో ఏం అందుకోలేకపోయారా లేకపోతే అందుకున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు? గత ప్రభుత్వంలో అభివృద్ధి లేదు, జనాలు రాష్ట్రం చాలా నాశనం అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయితే బాగుంటుంది. అది ఎలా ఉండబోతుందన్న రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? కరెంటు బిల్లులు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి. కరెంటు బిల్లు చాలా ఇబ్బందిగా ఉంది. ఎక్స్ట్రా ఛార్జెస్ కానీ అవి కానీ పెంచుతున్నారుగా, పెంచలేదు. అంతకుముందు వచ్చిన బిల్లు అదే అమలు చేస్తున్నారు. మళ్ళీ మీటర్లు ఏమైనా ఇబ్బంది అవుతాయా? రేపు మళ్ళీ పెడతామంటున్నారు కదా. దాని గురించి తెలియదు మనకి, దాని గురించి తెలియదు. సరే, ఒక సంవత్సరం తర్వాత ఈ తల్లికి వందనం ఇవన్నీ అమలు చేశారు కాబట్టి రేపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి జిల్లాల వారికి ఎలా ఉంటుంది? పెట్టలేదుగా, ఇంకా పెడితే చూద్దాం. పెట్టలేదుగా. నిజంగా ఉపయోగపడుతుందా? పక్క రాష్ట్రం లాగా ఊరినే సాధారణంగా ఊరినే ప్రయాణించి జిల్లాల వారుగా పెడితే చాలా మందికి ఇబ్బంది పడతారు. రాష్ట్రం తెలంగాణ పెట్టినట్టు పెడితే బాగుంటుంది ఇక్కడ. అది మాట. ఎలా ఉందన్న టోటల్గా చూసుకుంటే 1 ఇయర్లో అమరావతి పోలవరం? పర్లా బాగానే ఉంది. ప్రభుత్వం అంటే ఏ క్లాస్ ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.